హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆటలు అన్న పాటలు అన్నోళ్ళమ్మ పాలకుండా తొరుపుడి లేకుండా కడిగేసిందే అమ్మ. తానం చేస్తాను చూడు పరమేశ్వరు చూడవమ్మ. అరిచేతులు ఎట్లా తీగలో బొమ్మలోపు చెట్టు దేవగన్న లోపడతారు దేవుడి అంట రాని వాళ్ళు ముట్ట రాని వాళ్ళు మా గుండెలో తానం చేస్తారు. వీళ్ళకి భర్తలేని భాగ్యం దక్కాలి, మొగలేని మోక్షం దక్కాలని ఆనాడు చూడు పిరికడ పంటలు చల్లంగానే అమ్మో ఉన్న కాడ బాలమ వృక్షానికి 7 పళ్ళు తయారు చేసి పళ్ళలు చూడు సంతన పొలంలో కట్టిండు. ఎలా ఆట కచ్చోళ్ళు రేపు ఆట కత్తరనుకో పిల్లారు దేవగా నిలరాలి. బాలమాడికి 7 పళ్ళు ఉన్నాయి. అన్న ముందు పోత ఉంటే పండవ పడుతున్నా పండ్లు తింటీరా పిల్లగాళ్ళు అడవికి వస్తా అంటే అడబడి కలబాటు వృక్షానికి 7 మాడి పళ్ళు పడి ఉన్నాయి. ఆ చిల్లె కల్లవారు చూసి అడిగిన కనుక అన్న ఆ పండు ఆకలి నీరు ఉన్నది. పిల్లగాళ్ళు కనుక రా చెల్లె నీరుతో చెట్టు కిందకి వచ్చేరం వచ్చి మరి పిల్లగాడికి చూస్తా కనుక 7 మాడి పళ్ళల్లా భగవంతు ఒకసారి చెట్టు మా అటువంటి భగవంతు ఒకసారి చేయి చూపితే 7 పళ్ళల్లో కనుక 6 మాయమైన ఒక్కటే మిగిలింది. మరి ఇక చెల్లెరా ఒక్కడైతే ఒక్కరా చెల్లె అని చెల్లెని తీసుకొని చెట్టు కిందకి ఎప్పుడు చేయడం వచ్చినాడు. చెల్లె చెట్టు కింద 3 చెట్టు ఎక్కి నీ పళ్ళు కొత్తరా అని కట్ట కొమ్మన పండు ఉన్నది. దేవతంటే దేవత వారికి మా పెద్దమ్మ కొడుకులోని పెద్దమ్మ అడిగిన వారికి మా పెద్దమ్మ అడవిల్లలు ఇస్తుంది పెద్దమ్మ ముదరాజి సంగమే పెద్దమ్మ నిన్నల్లా గుర్తులే పెద్దమ్మ గుర్తులే బాలుడు ఉయ్యాలో శక్తి ఎక్కుతున్నాడే ఉయ్యాలో ఒకసారి పిల్లగా చెట్టు ఎక్కి నాకు అటువంటి కలిగిన పిల్లగాని పండు అంతలేదు, చేసి అతను పండు అంతలేదు. భగవంతుడు కళ్ళవార చూసిండు. అన్న చేత పండు తెప్పిస్తే అన్న చెల్లి ఆల్మోడ్ అవుతారా అని భగవంతుడు ఒకసారి కనుకనేమి 3 బండ తీసుకెళ్ళి మా చెట్టు కొడితే కనుకనేమి ఇక అడిగాలు పెట్టినా అరే అడిగాలి సుడిగాలి వాట మీద గాలి పెట్టి ఆ పండు తెగరాలో చెల్లె కొమ్మిన వాడినా ఆ పండుగ ఒకసారి చెల్లె కొంగులు పడ్డప్పుడు చెల్లెది అన్న పండుగ తెగింది రావే అన్న చెట్టు దిగువారు ఎప్పుడు అన్నదే అమ్మా. ఆనాడు పిల్లగాడు కనుక చెట్టు దిగి కనుక చెల్లె వేడి ఎర వచ్చింది. అన్న ఈ పండు చెరించి అనుమోదం చేద్దామన్నా, ఈ పండు చెరిసానం తింటామా అంటాను. చెల్లె కనుక అప్పుడేమన్నా అన్న మరి రంగరంగాడికి మనం అత్తరం అట్ట అన్నా నీకు ఆకలైతే నాకు ఆకలైతుంది. పండు చెరింత తింటామని చెల్లె ఉన్నది. చెల్లె నేను మొగబాయి గాని పల్లపుల్లు వేసుకుంటే 1 గంట టైం అయ్యాక ఆకలి కాస్తా చెల్లె నువ్వు ఆకలి కాస్తావు పండు తినవు అన్నది. చెల్లె కనుక పండు చేత పట్టి కనుకనేవి చిన్ని 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 చిన్నమాడి పండు చిన్నమాడి పండు బాగానే ఉన్నది బాలమాడి పండు అది కొత్తమాడి పండు చిన్నమాడి పండు చిన్నమాడి పండు బాగానే ఉన్నది బాలమాడి పండు అది కొత్తమాడి పండు చిన్ని 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 చిన్నమాడి పండు చిన్నమాడి పండు బాగానే ఉన్నది బాలమాడి పండు అది కొత్తమాడి పండు చిన్న 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 చిన్నమాడి పండు చిన్నమాడి పండు బాగానే
చెల్లెగలిగినే మాడి పండుగలిగే తిన్నది మరి చెల్లెగలిగినేమి పాపాన దేవుడు పలమోడి పాపాన దేవుడే పలమోడి వచ్చినాగది కళ్యాణం వచ్చినాగది అటువంటి గరిగినేమి అడవిలో దగ్గర పండే ప్రాణములు చేసింది కాబట్టి దేవుడు గారికి పలమోడు ఎప్పుడు కట్టిండి అమ్మా మరి చెల్లి కనుక అప్పుడు అన్నది అన్నా మరి పడినాక అడుగు నా కనుక దూపండి కొన్ని మంచి తీసుకొస్తే నా ప్రాణం తక్కువ అన్నది కాదు చెల్లె అన్నగారికి అప్పుడేమో చెల్లె చెట్టు కింద కూర్చొని నీళ్ళు తీసుకొస్తానడే ఆ పిల్లగాడు చెల్లె చెట్టు కింద కూర్చొని పెట్టి రాను రాను ఎరికినేమి అడిగి పోగా చూడవే అమ్మ పిల్లగాడు ఎరికే రాను ఎరికిన అడిపేడికి ఎప్పుడు ఏరా వచ్చిండు అడిపేడికి ఏరా వచ్చి పిల్లగాడు ఎరికే తూర్పు కాలం చూసాడు ఇలా అవ్వపల్లి కడకాలం చూస్తాడు ఇలా అవ్వపల్లి దక్షిణ కాలం చూసాడు ఉత్తరాకాలం చూసాడు అరే ఇదేం చిత్రం ఇదేం కలిమాయ మన నీళ్ళు దొరకయా ఎట్లా అని మన సెలబ్రిటీకి వస్తావా అటువంటిగా సెలబ్రిటీకి వస్తా అని ఆ అన్నగారికి నేను సెలబ్రిటీకి వస్తా మన వెనక మరి వస్తా అంటే అడిలా కనుక ఒక పాట 10 పాటకి వస్తాయి సెలబ్రిటీ పోయాడు పాట దొరకపాయనే అమ్మా అన్నగారికి నేను చెల్లె అంటాను చెట్టుతో చెల్లె అంటాను రౌదులతో చెల్లె అంటాను చెల్లె అనిపిస్తాను కానీ చెల్లె దగ్గరికి వస్తాడు మన బాట దొరుకుతలేదు అడిగిన పిచ్చోడు అయిపోతా ఉన్నాడే అన్నా చెల్లె గరిగినేమి అన్న గరిగే పిచ్చోడు అడవిలోకి వెళ్ళిపోతా అంటే ఆ చెల్లె గరిగినేవి అయ్యో అన్నా ఈ చెల్లెని బరువైందా అన్నా నేను అడవిలో ఒక్కదాన్ని నాన్న నేను అడవిలో ఒక్కదాన్ని నాన్న నన్ను ఆగంపు చేసినవా నాన్న అన్నా నేను అడవిలో ఒక్కదాన్ని అన్నా నన్ను ఆగం చేసిపోయినవా అన్నా ఒక్కగాని ఒక్క అన్నా పెద్దన్న కొట్టి తిట్టి కుంగుల మందు వస్తుందంటే అన్నా నీకేం పాపం చేసిండ్రా నీకేం ద్రోహం చేసిండ్రా నేను అడిగిన ఒక్కదాన్ని ఏం కడుపు కన్నవా నా కట్ట మీద చూసినావే అమ్మా నేను కొట్టినాడు నీ పొట్టకపోవేట పొట్టు పోసి కొడలతో బండి వచ్చినా నా ప్రాణం వెళ్ళిపోవే పొట్టి గుంటలకి వెళ్ళి కొల్ల గుంటలేసి నా ప్రాణము నువ్వు ఎందుకంటగన్నవా అమ్మా కట్టవు చూసినావా ఆనాడు బిడ్డ ఉట్టంగానే లేదా రేపటికల్లా నా బిడ్డ రూపం మీద బతికినాడు నా ప్రాణం మీద నా బిడ్డ ఉంటే చెల్లల్ల చెలికల్లా అయ్యో మామ మీది పాట వరకు నవ్వాయో కడుపు కానీ నీ కడుపు కట్టెలు ఓనని నా బిడ్డ ఉంటది ఎప్పటికల్లా నన్ను అది ఎత్త అన్నట్టు ఆ బిడ్డ ఇప్పుడు అవన అది ఎత్తందే అమ్మా ఎక్కడ పోతీరా భగవంతుడా అయ్యో భగవంతుని ఇరవై గంటలు వెళ్ళనిది ఓనాయరా అయ్యో కుడి గంటల మిల్లె కుటి రేలింగా అందరోల ఉట్ల కొందరోల వెలుగుల మందంత మై సత్తి వాళ్ళు ముద్ద విడికలకు మీకు లేచిన మనకుంటే అడిగిలా గట్ల వర్రంగానే అమ్మా అందుకే అంటారే ఎంత ఎడిసిన కాలు రాస్తే కడిగిన తప్పదు వేలు రాసిన రాత ఎడిసిన తప్పదు బ్రహ్మదేవుని బిడ్డ కలియేదేవికి చేసుకున్న భర్తతోని ముగ్గుతో రాతిపురం రాసిన వల్ల మేమెంతటోళ్ళమయ్యా దేవతల్లాడే కట్ట ఉన్నది నరులకెంత కట్టమని లేరా ఓని బిడ్డ ఓన భరతాను ఆనాడు కడుపులో వచ్చి ఆకలితో వచ్చాక దూపిన పచ్చాక తింటా అంటే రోజు గడతా దినం గడతా అంటే తల్లి కడుపులో వచ్చి తింటానే నీరు బల్లో నీరు శోభ అనుకుంటాను ఆడవిల్లగా అవ్వ సత్తిన పెద్ద కూడా సున్నవాడితో ఆకాశాన్ని బూతలు పుట్టు పొట్టన్న బిడ్డ కూడా వచ్చాను పొట్ట మీద చేసి పొందుదనప్పుడమ్మ సక్రమంగా అవతారం వేసుకున్నాళ్ళు అయ్యో హరమాదేవా పాట కొట్టాడి గదిలో బాధ ఇల్లు
నీ బెగనిలేనా చూడైతే గైమల్పేనా రేవులైతే మాప్లాయేనా కొడుకు కొడతాండు కొడుకు వచ్చినాక ఆకసేని తల్లి మాయమైపోయింది. భగవంతా ఈ తల్లికి తెలియకచ్చారు కంటాను. అయ్యో కొడుకాన్ని ఏ పురుషుని మొక్కని మొగల మొక్కని మొగలు చీ రాకపోతే నాగర మనను ఎట్లు వచ్చినవురా కొడుకో మరైన పక్కల కొంగు వరకపోతే కొడక నా అన్న పండు తెప్పిస్తే పండు నాకు ఫలమైన అనుకుంటాను. నా కొడుకు ఎత్తుకుని ఏ రాజ్యం పోతూ ఏ దేశం పోతున్నానని ఉంటే నా కొడుకు బతకడు. నేను బతకడు అనుకున్న అన్నవే వచ్చిన శివుని అఖిలి శివన్న పుట్టదాట. ఇవాళ ఎంతైనా కొడుక నాకు తీరేది వచ్చిన కన్న కొడుకు నేను అడ్డవాప కట్టుకున్నాను. దేవదేవ దేవదేవ ఆ కొడుకుని ఎత్తుకుంటాను ఏడికొచ్చిందిరా. గుడికడికొచ్చి గుడికాడ కన్న కొడుకుని వేసుకున్నా. ఆ కన్న కొడుకు వేసుకొని కంగొడ్డు కడ కొడుకు తానం మూసి తల్లికి తానం మూసి గుడి ఉందో పొంగు వరుసుకున్నారా. వరుసకుండా వేసేవాళ్ళు అయ్యేత్తర 10 పదేత్తలు 10 పట్టుకున్న అయ్యా ఎవరంటే ఇక పూజ రాడితే అయ్యా నా అన్నవరం నాకు ఇవ్వలేరు అయ్యా సీతకొచ్చిన కట్టం వచ్చి ఇల్లమ్మకి చీల బాధలు వచ్చిన గట్ల గత చరిత్ర చెప్పుకున్నాయి. ఆపుతున్నప్పుడు ఆదుకున్నాడు ఎంత కనుక్కున్న కనతల్లి కట్ట వచ్చిన బతుకున్న కన్నతల్లి అంటాడు. ఈ బిడ్డ కట్ట ఉన్న ఇక్కడ బతుకుని అని ఈ చోట ఉండగా ఆ తల్లి నా కొడుకు రాదాట లేకపోతే పూర పంట పూరైపోతాడు అనుకుని కన్న తల్లి కరవ వచ్చినా కన్న కొడుకు పేరు పెడతానని శివనాకెళ్ళేంది శివన్న గుట్టదా అని నా కొడుకు పేరు కాదు ఇక్కడ సంగతి ఇక్కడ ఉన్నదా అక్కడ అన్న గర్భన చూడు సెల్లె కళ్ళకడి రావన్నా అని 6 గడియలేని కన్న గర్భన బిడ్డని ఇచ్చింది. ఆ బిడ్డ పేరు పాపకరం 2 దోసకారమన్నగా కడుపుల కట్టున్నట్లే మేళ పాపకారి శశరేఖ అనుకుంటాను. ఇక నా అత్త పేరు ఎందుకు కలిసి పెట్టుకుంటా మావ కలిసే పేరు ఎందుకు పెట్టుకుంటా మొగ కలిసే పేరు ఎందుకు పెట్టుకుంటా నా కలిసే పేరు పెడతాను అన్నది. నా పేరు శశరేఖ నా బిడ్డ శర్మిల ఆట వెంట పిల్లల కోట వెంప చేస్తాను ఇక్కడ ఉన్నాగా అక్కడగా తల్లి అనుకుంటుంది అయ్యో కొడక కట్టుకుంది కన్నడకి దౌర్యాల్లో కట్టింది. అయ్యో అయ్యో రాజేవరా అది ముందు ఆ తెల్లవారు పోతున్నా కన్న కొడుకు ఏమంకలేదు కన్నా కన్న కొడుకు కూడా 1 ఏడు కొడుకు 2 నెలల కొడుకు 3 నెలల కొడుకు ముచ్చట పెడతా ఉన్నాడు. కొలగానే మాత్రం కంత ముద్ద ఉడికి
కొడుకు రసం అంటే పులగాని మట్లకి ఎంత ముద్దుగా ఉంటాడు మరి 5 ఏళ్ళ కొడుకు నాడు ఆటపిల్ల పిల్లగాడు తర్వాత బెల్ల పట్ట రాకరేవలేకపోయింది ఆ బావులు తీసుకొచ్చింది పుసుకది కాడ కదరా చదువు నేర్పుకుంటాను తల్లి ఒకటి చెప్తా 2 రాస్తాను అట్ల కొన్ని రోజులైనా నలుగుతుంది అరకట్టు మిసకట్టు ఏర్పడతాను అట్లా రోజులు కడతాను తినం కడతాను నలుగుతుంది అరకట్టు మిసకట్టు అక్కడ ఎంతనే గాని అమ్మ అవగారి పట్న కడ పెద్దోనికి ఎంత తొడవుచ్చి అన్న కొన్ని కుష్ఠ రోగం వస్తాను కుట్టి అది రోగం అన్నకత్తానమ్మ కుట్టి రోగం అన్నకత్తానమ్మా మొరగతి రోగం మొరగతి రోగం 10 నెలలకట్టే అందుకే అంట తాతలు చేసిన పాపాలు మొత్తాలు చేసిన పాపాలు తండ్రి చేసిన పాపాలు ఆడబిడ్డ శాపన అర్థమైన శాపన అన్నట్టు అమ్మ అత్తమా దాని ఆడబిడ్డ బొంగుల మన వసలు గట్టిగా చూసిన కన్న కొడుకు కూనుకొచ్చారు వచ్చి మొక్కల కడమల ఇప్పుడు రాసముడు మొక్కల పన ముత్తడ శివునెత్తులు కాతాని పాపకారి కొడుకు గజ్జల్లో కొట్టింది సంగతి ఇక్కడ ఎంత పులగాడు మా అమ్మ రోజాను రోజు పళ్ళు తెస్తాను నేను పళ్ళు తీసుకొస్తాం మనం ఈ చోట ఉండమని పులగాడు కాదే అమ్మా తల్లి చోట ఉంచుడు అమ్మాయి ఇంత నేర్చు కొడుకు మెరిగిన అమ్మాయి చిన్నప్పుడు ఆయన పెంచి పెద్ద చేసాం అమ్మాయి చోట ఉండి అడిగిపోయి పళ్ళు తీసుకొస్తానా అని అరే అడికెళ్ళి పిల్లగాడు కనుక రాంటాను అడిగిపోయాడికి ఎప్పుడు ఏర వచ్చిండు ఇరికి పళ్ళు తెంపుతాడు ముల్లె కడతాడు అరికి పళ్ళు తెంపి ముల్లె కడతాడు అరనేడు పళ్ళు అడిదో పళ్ళు తెంపి ముల్లె కట్టి ఉండి పళ్ళు మా అమ్మ తినబెట్టాలి అనుకున్నాడు అప్పటికిప్పటికన్నదే అడిలా ఏ కాలంలో కాసి ఆ కాలంలో కాస్తాడే పళ్ళు మరి పిల్లగాడు పళ్ళు తెంపుకొని కనుకనేది ఆ అటువంటి కనుక తెంపి ముల్లె కట్టుకొని కనుకనేది తినబెట్టుకొని అడిలోకెళ్ళి వస్తాడే అమ్మ అడిలోకెళ్ళి వస్తాడు గండవేరు పక్షులు ఆకాశం అందు పోతాయి 2 పెద్ద ముందర పోతాయి 4 సీజన్కి అవుతాయి చిన్నాడికి పెద్దేం కాలే పెద్ద సీజన్ కాలే మాట మా అమ్మ అర్థం అనుకున్నాడు అరే అత్త కొంత అడిగడికి శ్రీకాంత రాదు మరి అటువంటి అడిలోకెళ్ళి వస్తాంటే ఏనుగంత తెలియజే పోతాంది గాలిగంత గండిజే పోతాంది 2 పెద్ద ముందర పోతాయి 4 చిన్నగా పోతాయి చిన్నాడికి పెద్ద ఏం కావాలి పెద్దాడి చిన్న ఏం కావాలి ఈ మాట మా అమ్మని అర్థం అనుకుంటే పిల్లగాడి కనుకనే పిల్లగాడి కనుక పళ్ళు పట్టుకోని కనుక ఆనందానందా అడికెళ్ళి బాలు తెచ్చేరా ఎడవస్తా ఉన్నదే వీరా పళ్ళు పట్టుకోని కనుకనేది అవో రాను రాను కన్న తల్లి వేడికి ఎప్పుడు ఏరా వచ్చేరా ఆనాడు పిల్లగాడి కనుక పళ్ళు పట్టుకొని రాను రాను కన్న తల్లి వేడి చేరవచ్చు అమ్మా పళ్ళు పట్టుకొచ్చినా ఈ పళ్ళు తర్వాత తిందాం గాని అమ్మా ఒక మాట అడుగుతా తప్పట్టుకుంటావా తల్లి ఏ మాట కొడుక అడిగ ముచ్చాడైతే అడుగు తల్లిరాన్ని తల్లిని అడిగరాని ముచ్చాడు అడగకు నువ్వు బాధపడ కొడుక నన్ను బాధ పెట్ట కొడుక కనతల్లి ఏమన్నది కొడుక కనతల్లి అడిగే మాట నువ్వు అడుగు కొడుక అడగరాని మాట కొడుక నువ్వు అడగకు నువ్వు బాధపడకు నువ్వు బాధ పెట్టకు అమ్మా కొడుకెళ్ళి కనుక పళ్ళు నింపుకొని వస్తారు కనుక ఆకాశం గండేరు పక్షులు పోతాయి 2 పెద్ద ముందర పోతాయి 4 చిన్నగా పోతాయి సరే కొడుక చిన్నాడు చిన్న పెద్ద ఏం కాదు పెద్ద చిన్నేం కాదు తల్లి ముంగడ వేయడు తల్లిదండ్రులు అంటే వెనక చెడు పిల్లలు అంటారు కొడుక ముంగడ వేయడు తల్లిదండ్రులు వెనకచ్చేది చిన్న పిల్లలే చిన్న తల్లి కనుకనే కొడుక ముందర పోయి తల్లిదండ్రులు వెనకచ్చేది పిల్లలు వచ్చేది వాళ్ళ కొడుకులు బిడ్డల కొడుకు అన్నాడు ఎవరు అతనికి అయితే మరి అమ్మా అదే మాదిరి కనుక అడవిలకెళ్ళి వస్తాంటే ఈయనగంత తిరిగే పోతాను గానగంత గండిగే పోతాను కొడుక మరి 2 పెద్ద ముద్ర పోతాయి అమ్మా
నా చిన్న చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.